సృష్టి క్రమం నుంచి ఆత్మ ఏ విధంగా వచ్చింది, శరీరములు ఏ విధంగా తయారయ్యి అని ఆత్మ పాఠంలోనూ మొదటి 2 భాగాలు అయిపోయి, 2వ భాగం అయిపోయింది, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. నిన్న మనం తెలుసుకున్నది ఏమిటంటే, దేవుడు అనేటటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన యొక్క నిజ నామము ఓం అయి ఉన్నది. నిన్న అలాగనే ప్రసాదరావు గారు కొన్ని పంపించారు, పరమాత్మ యొక్క నామాలు చెప్పుకుంటూ వచ్చారు. చాలా బాగున్నాయి సార్. ప్రసాదరావు గారు చూశాను సార్, చాలా చక్కగా వివరించారు, బాగున్నాయి. అలాగనే పరమాత్మ యొక్క నామము అనేక నామాలు, కర్తవ్య నామాలతో ఉన్నవి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రూపాన్ని చిత్రీకరణ చేసేలాగా ఒకటి చెప్పుకుందాం. అయితే నేను చెప్పుకున్న దానికి దేవుడు ఎవరు, దేవుడు అనేటటువంటి పదము ఎవరికి వర్తిస్తుంది, దేవుడు అనే పదం యొక్క క్వాలిఫికేషన్స్ ఏమిటి, ఏ అర్హతలు కావాలి, దేవుడు అనేటటువంటి పదానికి ఏ అర్హతలు కావాలి అనేది నిన్న మనం చెప్పుకున్నాము. అలాగనే ఇప్పుడు పరమాత్మ యొక్క కర్తవ్య నామములకు అనేక రూపాలు వచ్చాయి. ఈ రూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పరమాత్మ అయితే నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, అవ్యక్త, అజన్మ, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంటుంటే మరి రూపం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కదా గ్రహించాలి. అయ్యా ప్రేక్షక మహాశయులు, మీకందరూ కూడా మీరు చెప్తుంటారు కదా, మీకందరికీ తెలుసును కదా, పరమాత్మ నిరాకారుడండి, అవ్యక్తుడండి, సర్వవ్యాపి అండి అని మీరందరూ మాటలు అంటుంటారు కదా. ఏమండి, నిరాకారం అంటే రూపం లేనిదే కదా అర్థం ఎక్కడ వస్తుంది? మరి రూపము లేనటువంటి నిరాకార పరబ్రహ్మ స్వరూపానికి రూపం ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అడగాలి కదా. ఎవరినైనాను అడగరు. ఎందుకంటే ఎవరు వేదాలు చదవము, ఉపనిషత్తులు చదవము, తర్వాత దర్శనాలు చదవము, కొన్ని భగవద్గీతనే క్లియర్గా చదువుతారా అంటే అది కూడా చదవం. ఇదేమో ఒక మన స్థితి వచ్చిందో అర్థం కాదు. ఇంకేదైనా అన్ని గట్టిగా అన్నాం అనుకోండి, అవి విమర్శిస్తున్నారని అంటారు. భగవద్గీత చదవరు, వేదాలు చదవరు, ఉపనిషత్తులు చదవరు, దర్శనాలు చదవరు, మరి ఏం చదువుతున్నారు అది మీకే తెలియాలి. చిన్న ఒక పుస్తకం, నల్ల పుస్తకం పట్టుకొని ప్రతి ఆదివారం వెళ్ళిపోతుంటారు. చదువు రాకపోయినా సరే వాళ్ళు పుస్తకం పట్టుకొని పోతారు. అక్కడ ప్రతి వారం బ్రెయిన్ వాష్ చేస్తారు. అక్కడ ప్రతి వారం బ్రెయిన్ వాష్ చేస్తారు. వాళ్ళు వచ్చి నమాజ్ అని చెప్పేసి రోజుకి 5 సార్లు వాళ్ళు మళ్ళీ అక్కడ బ్రెయిన్ వాష్ జరుగుతూ ఉంటుంది. మరి మన దగ్గరికి వచ్చినప్పటికీ రోజు దేవాలయాలకు వెళ్ళిపోతున్నామని మనం చెప్తుంటాం. మంచిదే, దేవాలయాలకు వెళ్ళండి, కాదనేది ఎవరైనా. మరి భగవద్గీత ఏం చదువుతున్నారండి? మీకు ఏమీ లేదు. ఇలాగ మనం అడుగుపడుతున్నాం, వాళ్ళు విజృంభిస్తున్నారు. సరే, ఇంతకీ నిరాకారుడు, నిర్గుణుడు, అవ్యక్త, అజన్మ, అభోక్త అని చెప్తున్నప్పుడు ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది ఇది తెలుసుకోవాలి మనం. పరమాత్మ యొక్క కర్తవ్య నామములకు రూపాలన్నీ ఈ యొక్క పౌరాణికులు తయారు చేశారు. నిన్న మనం చెప్పుకున్నాం, నామాలు చాలా చెప్పుకుంటూ వచ్చాం. అయితే పరమాత్మ యొక్క నామములో కర్తవ్యములుగా చెప్పబడేటటువంటి ఏమిటి అని ప్రశ్నిస్తే బ్రహ్మ, విష్ణు, ఈశ్వర ఇవి వచ్చాయి కదా. ఈ బ్రహ్మ, విష్ణు, ఈశ్వర అనే దానికి మీకు అందరికీ కూడా కొంచెం వివరిస్తాను చూడండి. కైవల్యోపనిషత్తులు మీకు చెప్పాను. అందులో చక్కగా బ్రహ్మ అనేటువంటి వారు ఎవరు కూడా లేరు మీరు అనుకున్న రూపంతో. విష్ణు అనే రూపంతో శంఖ చక్ర కథ కమల పుష్పములతో ఎవరు లేరు. ఈశ్వర అనే పేరుతోటి మెడలో విశ్వసర్పాలు, శిరస్సు మీద గంగా, నెలవంక, జటాజూటధారి, త్రిశూలధారి, అర్ధనగ్నంగా ఎవరు కూడా లేరు. వేద ప్రమాణములతో మీరు చూడండి తెలుస్తుంది. పురాణాలు అనేటటువంటి వాస్తవాలతో అవన్నీ చూపించుకుంటూ వచ్చారు. మరి బ్రహ్మ, విష్ణు, శివ అనేటప్పటికి ఎవరు వస్తున్నారు? వేదం చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, ఉపనిషత్తు చెప్తుంది ఒక్క పరమాత్మే, ఎవరూ లేరని. దానికి మీకు ప్రమాణం చూపిస్తాను చూడండి.
ఏమిటంటే కైవల్యోపనిషత్తులో 1:8 కనబడుతుంది ఈ విధంగా. స బ్రహ్మా స విష్ణు స రుద్రస్స స్యోక్షరస్స పరమౌస్వరాట్ స ఇంద్రస్స కాలాగ్నిస్స చంద్రమా. ఏం చెప్తుంది? సర్వవ్యాపక పరమాత్మయే బ్రహ్మా, అతడే విష్ణువు, అతడే రుద్రుడు, అతడే శివుడు. కైవల్యోపనిషత్తు చెప్పింది. అతడే పరమాత్మ. విరాట్, ఇంద్ర, కాలాగ్ని, చంద్రుడు ఇవన్నీ ఆయనే. మరి ఆయనకి ఏం చెప్తున్నాము మనము? సర్వవ్యాపి అని చెప్తున్నాము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు ఈ శ్లోకంలో నిరాకార నిర్గుణ పరబ్రహ్మ గురించి ఏం చెప్పారో ఒకసారి మీరు వినండి. భగవద్గీత అధ్యాయము 13-17. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రశిష్ణు ప్రభవిష్ణు చ. భావార్థంలో చూస్తే బ్రహ్మ సృష్టించుట, విష్ణువు పోషించుట, ఈశ్వర లయం, ఈ మూడు ఆ పరబ్రహ్మ యొక్క కర్తవ్యములే. మీకు వివరణ కావాలంటే 13వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు కూడా ఒక్కసారి మీరు చదివితే ఆ పరబ్రహ్మ గురించి అర్జున వారికి వినిపిస్తారు. ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ మీకు ఒక సంశయం రావచ్చు. పరబ్రహ్మ, ఈ పరబ్రహ్మ అంటే ఎవరు వస్తారనుకుంటున్నారు అంటే నిరాకార నిర్గుణ ఆ యొక్క పరమాత్మయే వస్తారు. పరబ్రహ్మ అన్న పరమాత్మడే, బ్రహ్మ అన్న పరమాత్మయే. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు. యో కిలి జగన్మాణి నా బ్రహ్మతే వర్ధయతి సా బ్రహ్మ. అనంతమైనటువంటి మహావిశ్వాన్ని సృష్టించి వృద్ధి చేసేటటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ పేరు బ్రహ్మ. ఇది గుర్తించండి. నిరాకారుడు అని చెప్తున్నాం, అజన్మ అని చెప్తున్నాం. దీన్ని మనందరం ఒప్పుకొని తీరుతున్నాం, యాక్సెప్ట్ చేసేస్తున్నాం. మరి రూపాలు పౌరాణికులు కల్పించారు. ఇక్కడ బ్రహ్మ మీకు చతుర్ముఖములతోటి వేద శాస్త్రాలతోటి చేతిలో పెట్టుకొని ఒక తపస్విమూర్తిగా మీకు కనబడుతుంటూ ఉంటారు. ఈయన ఎవరు? ఈ రూపం ఏమిటి? అసలు బ్రహ్మ అంటే అర్థం ఏమిటి? మనకి సూత్రం ఏం చెప్తుంది? ఇవి గ్రహించాలి. యో కిలే జగన్మాణేనా బ్రహ్మతి వర్ధయతి సా బ్రహ్మ. అనంతమైనటువంటి మహావిశ్వాన్ని సృష్టించి వృద్ధి చేసేటటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ పేరు బ్రహ్మ. మీరు అనుకునేటటువంటి విధముగా 4 శిరస్సులతో బ్రహ్మ ఎవరో కూడా లేరు. ఉంటే చూపించండి వేదాల్లో ఒక మంత్రం. ఓపెన్గా అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ప్రేక్షక మహాశయులు, విద్వాంసులు, పండితులు, జీనియస్ ఎవరెవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో అందరికీ కూడా ఇప్పుడు ఇది అడుగుతున్నాను, చెప్పండి. ప్రజలకి వేద జ్ఞానం యథార్థ సత్యం బోధించండి. పురాణాల జ్ఞానం కాదు బోధించడం, వేద జ్ఞానం బోధించాలి. పురాణములు అనేటువంటి మధ్యన వచ్చాయి మనకి. వేదములు అనేటువంటిది ఈశ్వరీకృతం. కాబట్టి వేదాములలో మీకు 4 ముఖములు కలిగినంత బ్రహ్మ ఎవరైనా ఉన్నారా? ఇది మీకు ప్రశ్న. అలాగే చతుర్ముఖ బ్రహ్మకు 4 ముఖములకు 4 ఆధ్యాత్మిక రహస్యములతో అక్కడ చేర్చి ఆ బ్రహ్మని రూపకల్పన చేసి ఆ రూపాన్ని చిత్రాన్ని స్వరూపాన్ని చిత్రీకరణ చేశారు. ఆ యొక్క రహస్యములు తెలుసుకోవాలి. ఆధ్యాత్మికతకు భారతదేశము జన్మభూమి. వేదవాంగ్మయములకు ఈ విద్వాంసులు, పండితులు, పామర జనములకు ఈ ఆధ్యాత్మిక రహస్యములతో జ్ఞానం బోధించాలని ఆ విధమైన రచనలు చేసి, కల్పనలు చేసి, రూపధారణలతో ఆ రూపాన్ని చిత్రీకరణ చేసి ప్రజల మధ్యకి తీసుకువచ్చారు అని చెప్పవలసి వచ్చేస్తుంది తప్ప వాస్తవానికి పరమాత్మకు 4 ముఖములు కానీ 4 చేతులు కానీ అతనికి సంతానం కానీ భార్య కానీ ఎవ్వరు కూడా లేరు. ఈ విధానాలన్నీ మీకు పురాణములలో కనబడతాయి. ఇది ఈ పౌరాణికులు చేసిన రచనను ఏమైతే ఉన్నావో ఈ రచనలోని యథార్థ రహస్యాలు తెలుసుకోలేని కారణంగా
ఈ క్రిస్టియన్స్ కానీ ఈ ముస్లిమ్స్ కానీ బ్రహ్మ కూతురు సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు అని విపరీతమైన జ్ఞానం వాళ్ళు బోధించి పాయింట్అవుట్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటికి ఎందుకు దారిని చూపించాలి? కాబట్టి సత్యాసత్యాలు గ్రహించండి. బ్రహ్మ అనేటటువంటి వారు ఎవరు కూడా ఈ 4 ముఖములతో ఉన్న బ్రహ్మ ఎవరూ లేరు. బ్రహ్మకు సరస్వతి అనే భార్య కూడా ఎవరూ లేరు. బ్రహ్మ అంటే పరమాత్మ వచ్చారు, ఇది గ్రహించండి. అలాగనే సరస్వతి అంటే కూడా ఎవరో చెప్తాను మీకు. తర్వాత విష్ణు అనేటప్పటికి ఎవరు వస్తున్నారు అని ప్రశ్నిస్తే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమే విష్ణువు. మరి ఇలాంటి పరమాత్మకు విష్ణు అనేటటువంటి విధములో చూస్తే ఇక్కడ చతుర్భుజుడు శంఖచక్ర గద కమల పుష్ప ఆభరణములతో కనబడేటువంటి వ్యక్తి ఒక రూపము మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆధ్యాత్మిక సంస్థ దగ్గర నుంచి వచ్చాయి, మత స్థాపకుల దగ్గర నుంచి వచ్చాయి తప్ప వేదములలో లేవు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మీరు ఉంటే చూపించండి. వేదాలలో చతుర్ముఖ బ్రహ్మ కానీ లేదా చతుర్భుజుడైనటువంటి విష్ణు స్వరూపము కానీ ఉన్నదా? లేదు. చూపించండి ఉంటే. మరి ఇక్కడ మేము పూజిస్తున్నాము కదా, ఆచరిస్తున్నాం కదా, ఆధ్యాత్మిక సంస్థలు చెప్తున్నాయి కదా అంటే ఆధ్యాత్మిక రహస్యములతోటి ఆ సంస్థ స్థాపకులు ప్రజల మధ్యకి చెప్పినప్పుడు ఆ విధమైన రూపములు కల్పించి చూపించుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క ఆధ్యాత్మిక రహస్యం ఉన్నది. విష్ణు అనే దానికి ఒక రూపము చూపించుకుంటూ వచ్చారు. వైష్ణవ సిద్ధాంతము 4 భుజములతోటి ఒక్కొక్క భుజములకు ఒక్కొక్క అలంకారంతో చూపించారు. ఇలాంటి చతుర్భుజమైనటువంటి వ్యక్తిగా పురాణములలో చూపిస్తున్నారే తప్ప వేదాలలో లేవు. వేద ప్రమాణం తీసి చూస్తే వేవేష్టి వ్యాప్నోతి చరాచరం జగత్ సా విష్ణు. చరము అచరము అంటే జడ పదార్థము చైతన్య పదార్థము. జడ పదార్థమైనటువంటి ప్రకృతి, చైతన్య పదార్థమైనటువంటి ఆత్మ. సర్వ ఆత్మలలోనూ ఈ విశ్వమంతటా కూడా వ్యాప్తమయ్యి నలుదిక్కుల ఎక్కడ మనకి చోటు లేకుండా వ్యాప్తమయ్యి అంతా ఉండినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఉంటూ జీవులను నియంత్రిస్తూ వాళ్ళ కర్మ ఫలములను వాళ్ళకి ఇస్తూ పోషించేటటువంటి వాడు, వ్యాపకత్వంతో ఉండేటటువంటి వాడు. కాబట్టి పరమాత్మ పేరు విష్ణువు. అర్థమైంది కదండి? అర్థం చేసుకోండి. మీకు ఈ జ్ఞానం మీరు బయటికి మీకు దొరకదు. విష్ణు అంటే పరమాత్మ వచ్చాడు, బ్రహ్మ అంటే పరమాత్మ వచ్చాడు, ఇక మిగిలింది ఎవరు? ఈశ్వర. అంటే ఈ మంత్రం ఏం చెప్తుంది? స బ్రహ్మ స విష్ణు స రుద్ర స శివ స్యోక్షర స పరమో స్వరాట్ స ఇంద్ర స కాళాగ్ని స చంద్రమాహ. చంద్రుడు ఆయనే, ఇంద్రుడు ఆయనే, పరమాత్మ ఆయనే, ఈశ్వరుడు ఆయనే, తర్వాత బ్రహ్మ ఆయనే, విష్ణు ఆయనే, ఇవన్నీ ఆయనే అని చెప్పేసి పరమాత్మ గురించి కైవల్యోపనిషత్తు చెప్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ వారు కూడా చెప్పారు, అది కూడా చెప్తాను మీకు. ఇక్కడ ఈశ్వర అంటే ఎవరు వస్తున్నారు? మీరు అనుకునేటటువంటి జటాజోటదారిగా శిరస్సు మీద నెలవంకతోటి, గంగతోటి, మెడలో విషసర్పములతోటి, చేతిలో త్రిశూలముతోటి, అర్ధనగ్నంగా శ్మశానవాసిగా లేదా కైలాసవాసిగా మీరు పురాణములలో చూస్తారు ఈ రూపాన్ని. వాస్తవానికి ఈ విధమైన రూపంతో పరమేశ్వరుడు ఉన్నాడా? ఈశ్వరుడు ఉన్నాడా? పరమేశ్వరన పరమాత్మకే, ఈశ్వరాన పరమాత్మకే, శంకరాన పరమాత్మకే. సుఖం కళ్యాణం కరోతి సా శంకర. సర్వులకు సుఖాన్ని కళ్యాణాన్ని కలిగింపచేసేటటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆ పరమేశ్వరుని పేరు శంకర. యా ఈస్తే సర్వైశ్వర్యవాన్ వర్తతే సా ఈశ్వర. అనంతమైన అష్ట ఐశ్వర్యములు కలిగినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ పేరు ఈశ్వర.
మరి ఇంకేంటండి? అంటే పరమాత్మ యొక్క కర్తవ్య నామాలకి ఇవన్నీ మీకు ఈ పౌరాణికుల చిత్రాలు కల్పించి ప్రజల మధ్యకి తీసుకొచ్చి ఆధ్యాత్మిక రహస్యాలతో ఆ చిత్రాలను తయారు చేసి చూపించారు. మనం ఏం చేస్తున్నాము? ఈ చిత్రాలు పట్టుకొని పూజలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆ చిత్రాలు ఉన్న రహస్యం ఏమిటి, ఆ చిత్రం ఎవరు తయారు చేశారు, ఆ మూల స్వరూపం ఏమిటి అన్న మూలాన్ని గ్రహించటం లేదు. ఆ మూల స్వరూపాన్ని గ్రహించటం లేదు. మరి మూల స్వరూపాన్ని గ్రహిస్తే మనకు అన్నీ అర్థమైపోతుంటుంటవి. శివుడు, శివ అంటున్నాం కదా, శివ అని చెప్పుకుంటున్నాం. శివ అంటే ఎవరు వచ్చారు? పరమాత్మ వస్తున్నాడు. అణోరణయనహమేవ తద్వన్మహానహం పురాతనోహం పురుష హిరణ్యగర్భ శివ రూపమస్మి. ఈ అనంతమైనటువంటి మహావిశ్వములో అణువు కన్నా అణువుగా, అంటే పరమాణువు కన్నా సూక్ష్మముగా, మనం ఒకసారి మనం చెప్పుకున్నాం కదా, ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉంటుందని. ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే, శంకరి గారు, ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉంటుందండి? ఆత్మ దానికి ఎంత పరిమాణం ఎంత ఉంది? పరిణామం అంటే అదే మీరు చెప్పిన ప్రకారంగా 100 ఒక వెంట్రుకని 100 భాగాలు చేసి దాన్ని చివరి భాగం ఎంతైతే ఉంటుందో అంత ఉంటుందని. నేను చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు. మనకి శ్వేతాస్త్ర తోరోపనిషత్తులో ఒక వెంట్రుని 100x100 వెచ్చవేస్తే 10,000 భాగాలుగా వస్తే ఆ 10,000 భాగాల్లో ఒక భాగము ఆత్మ యొక్క పరిమాణం. అలాంటి ఆత్మ దానికన్నా సూక్ష్మమైనటువంటి వాడు పరమేశ్వరుడు. అలాంటి సూక్ష్మమైనటువంటి నేను, అణువు కన్నా అణువుగా ఉండినటువంటి నేను ఈ విశ్వమంతా వ్యాప్తమయ్యి ఎలా ఉన్నాను? శివరూపంతో ఉన్నాను. అంటే శుభంకారిగాను, మంగళకారిగాను, కళ్యాణికారిగా ఉన్నాను నేను అని శివ అంటే పరమాత్మకు వచ్చింది. అంటే ఏంటి? శివ అనేది పరమాత్మ కర్తవ్యనామము, శంకర అనేది పరమాత్మ కర్తవ్యనామము, ఈశ్వర అనేది పరమాత్మ కర్తవ్యనామము, అలాగనే విష్ణు అనేది కర్తవ్యనామము, బ్రహ్మ అనేది కర్తవ్యనామము. ఇవన్నీ కర్తవ్యనామాలే. ఇంద్ర అనేది పరమాత్మ కర్తవ్యనామము, అగ్ని అనేది కర్తవ్యనామము, అన్నీ పరమాత్మ కర్తవ్యనామములే. ఇంకో రెండోది ఏమీ కూడా లేదు. ఇవన్నీ పరమాత్మ యొక్క కర్తవ్యనామాలు. ఈ రూపాలన్నీ కూడా ఆ కర్తవ్యనామాలకి ఈ పౌరాణికులు ఆ చిత్రాలను తయారు చేసి చూపించుకొని ప్రజల మధ్యకి ప్రచారం చేసేవారు అని చెప్పాల్సి వస్తుందే తప్ప వాస్తవానికి మాత్రము పరమాత్మకి ఏ విధమైన రూపం లేదు. ఇది వేదమునంత సుస్పష్టంగా కనబడుతూ వచ్చింది. ఇలాంటి పరమాత్ముడు మనం అందరం కూడా దేవుడని చెప్పుకుంటూ వస్తున్నాం. దేవుడు అని చెప్పేసి అందరికీ చెప్పేసుకుంటున్నాం. మరి దేవుడు అని చెప్పి అందరికీ చెప్పాల్సిన పని లేదు. అందరూ దేవతలుగా తయారవుతారు. యో సత్యం వదంతితే వై దేవాహ. సత్యాన్ని ఎవరైతే వచిస్తూ వస్తుంటుంటారో వారు దేవతలు. అలాగనే దేవి అనే శబ్దము కూడా పరమాత్మకే వర్తిస్తుంది. దేవి అనే శబ్దము పరమాత్మకి వస్తుంది. ఇవన్నీ దాటుపాఠాల్లో ఉంటావండి. ఇవన్నీ దాటుపాఠములు ఉంటాయి. వీటి అర్థాలు నిరుక్తంలో కనబడతావి, నిఘంటుల్లో కనబడతావి. మహాభాష్యంలో చూడండి, మహాభాష్యం చదవండి, ఉపనిషత్తులు చదవండి, దర్శనాలు చదవండి, మీకు అర్థం అవుతాయి. ఈ సబ్జెక్ట్స్ ఏమి చదవరు. ఏమి చదవకుండా ఈ పౌరాణికులు చెప్పిన విధానాలను పట్టుకొని వెళ్ళిపోతున్నారు, దారి తప్పేస్తున్నాం. ఇందుకే గీతాచార్యులు ఏమన్నాడు? శ్రద్ధయా యుక్త తశ్రాధనం హితే లభతే చ తదహ కామాన్ మాయైవ హితాన్ హితాన్. శ్రద్ధతోటి భక్తితోటి మీరు ఆరాధిస్తున్నారా? నన్ను ఆరాధించడం అవుతుంది, కానీ క్రమం తప్ప ఆరాధిస్తున్నారని చెప్పేసాడు. చూసారా? దారి తప్పుతున్నాం. మరి సరైన మార్గంలో రావాలి కదా, మీరు సరైన మార్గంలో రావాలి కదా. రండి, బ్యాక్ టు వేదాస్. ఇప్పుడు పరమాత్మ యొక్క కర్తవ్య నామాల యొక్క రూపాల యొక్క చిత్రీకరణ, ఈ రహస్యాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అలాగనే దేవి అమ్మవారు నిన్న మనం చెబుతూ ఆగిపోయాం. శక్తి స్వరూపిణి వేరు, అమ్మవారు వేరు, పరమాత్మ వేరు అని చెప్తున్నారు. ఇది అసత్యమైన ప్రమాణము. దీనికి ప్రమాణములు లేవు. శక్తి అనగా పరమాత్మ, పరమాత్మ అనగా శక్తి, రెండు ఒక్కటే. శక్తి వేరు, శక్తి స్వరూపిణి ప్రకృతి. ఈ ప్రకృతిని అమ్మవారుగా చేసి ఈ స్వరూపం ఆరాధిస్తున్నారు. ఈ వేదాల్లో కనబడవు.
శక్తి అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఆ దేవి చూద్దాం. ఈ దేవి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ధాతుపాఠంలోనికి వెళితే దేవా శబ్దానికి రాసిన అర్థాలన్నీ దేవి శబ్దానికి వస్తాయి. పరమేశ్వరునికి 3 లింగాలలో నామములున్నవి. ఉదాహరణ, బ్రహ్మ త్యుతిరీశ్వర స్వచ్చేతి. బ్రహ్మము నపుంసకము, చితి స్త్రీలింగము, ఈశ్వరుడు పుల్లింగము. దేవ శబ్దము ఈశ్వరునికి విశేషమైన దేవా అని చితి శబ్దమైన విశేషణమైన దేవి అని అవుతుంది. కాబట్టి దేవి అని కూడా పరమేశ్వరునికి పేరు. వ్యాకరణాలను ధాతుపాఠంలో ఇవన్నీ కనబడతాయి. అలాగనే మీరు శక్తి అని అంటున్నారు. ఈ శక్తి అనేటప్పటికి చూస్తే శక్తి ఎవరు? పరమాత్మయే శక్తి. పరమాత్మయే శక్తి. అంతేగాని శక్తి వేరుగా తర్వాత పరమాత్మ వేరుగా మీకు కనబడడు, వేదాలలో ఉండదు. మనకి శివపురాణ గ్రంథకర్త ఏం చేశాడు? అర్ధనారీశ్వర తత్వంతో చూపించాడు ఆయన. శక్తి స్వరూపము, పరమాత్మ స్వరూపము రెండు చూపించాడు. శక్తి స్వరూపం అనేటప్పటికీ ప్రకృతిని చూపించాడు, ప్రకృతి స్త్రీమూర్తిగా చూపించాడు, పరమాత్మను పురుషుడిగా చూపించారు. ఈ రెండు కలిపి అర్ధనారీశ్వర తత్వంతో చూపించారు. ఇవన్నీ ఆధ్యాత్మిక రహస్యంలో మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇవన్నీ రహస్యాలతో కూడుకొని ఉన్నవి, కానీ విడగొట్టి చూపించకూడదు. అమ్మవారు వేరు, పరమాత్మ వేరు అని చెప్పకూడదు. ప్రకృతి రూపాన్ని శక్తి స్వరూపంగా స్త్రీ రూపంగా చూపించి పరమాత్మను పురుష రూపంగా చూపించారు. ఈ రెండు స్వరూపాలు కలిపి అర్ధనారీశ్వర తత్వంతో చూపించారు. ఇది ఆధ్యాత్మిక రహస్యం. మన శరీరం కూడా ప్రకృతి శరీరమే, ఇందులో ఆత్మ ఉన్నది. ఈ రెండు కలిస్తేనే కదా శరీరం అయ్యింది. ప్రకృతి నేను కలిస్తే కదా శరీరంగా మారాను. నా నుంచి ఈ బయట కలిపేందుకు ఆత్మ ఇదేమైపోతుంది, మళ్ళీ ప్రకృతిలో విలీనమైపోతూ ఉంటుంది. ఈ రహస్యాలు తెలుసుకోవాలి. అంతేగాని పరమాత్మ వేరు శక్తి వేరు అని కాదు. దీనికి వేదాలలో సామవేదంలో మీకు చాలా మంత్రాలు ఉన్నవి. అవి వెనక నేను పెడతాను, చూపిస్తాను, అవి చూడండి. వేదాలలో చూస్తే పరమాత్మ శక్తి స్వరూపముగా, పరమాత్మయే మనకి తల్లిగా, పరమాత్మయే తండ్రిగా, పరమాత్మయే జగన్మాతగా, సర్వము పరమాత్మమయమే. సామవేదంలో మనకి ఒక మంత్రం ఉంది. ఒక మంత్రం ఏమిటి? చాలా మంత్రం ఉన్నవి. మీకు ఈ మంత్రం చూపిస్తాను, చూడండి. మంత్ర సంఖ్య 102. ప్రతి మంత్రము పైన ఆ మంత్రము దేనికోసం సూచించబడినది, అక్కడ దేవత ఎవరు అని ఇవన్నీ కూడా మనకి మంత్రం పైన కనబడుతుంది. ద్రష్ట ఎవరు ఇవన్నీ చెప్తాడు, మీకు వినిపిస్తాను, చూడండి. మంత్ర సంఖ్య 102. ఋషి ఇరింబిటి దేవత అదితి ఛందస్సు ఉష్ణిక్ స్వర వృషభ. ఇకపోతే మంత్రం దేనికోసం సూచించబడినది? అథ అతిదేవత పరమేశ్వరం జగన్మాతృత్వేన స్మరన్నాహ. ఇకపోతే అంటే ఏమిటంటే ఈ మంత్రానికి పరమేశ్వరుడు జగన్మాత అని చెప్పడం జరుగుతుందన్నమాట. అది ఇకపోతే మంత్రం వతస్యానో దివామతి రధితిరూత్యాగమత్ శాసంతామయస్కరదపసృదః. ఇది మంత్రం. ఈ మంత్రానికి ప్రతిపదార్థం వినిపిస్తాను, చూడండి. భావార్థం చెప్తాను, చూడండి, మీకు తెలుస్తుంది. ఈ మంత్రంలో అదితి దేవత గలదు. దీనిలో పరమాత్మను జగన్మాత రూపమున వర్ణించబడినది. పదార్థము ఉత్త మరియు స్యా ఆమె, మతి సకలము ఎరుగునట్టి, అదితి అఖండనీయ జగన్మాత, ఉత్యా రక్షణతో కూడా నహ మా సమీపమునకు ఆగమత్ వచ్చునుగాక, సా ఆమె శంతాత శాంతి కార్యములలో మయ సుఖములను కరత్ కలిగించవలెను, శ్రిద హింసక వృత్తులను మరియు హింసకులను ఆప దూరమర్చవలను. భావార్థము ఓ శతకర్మన్, నీవే మా తల్లివి మరియు తండ్రివి అయి ఉన్నావు. ఇచ్చట పరమాత్మను
మాత అని చెప్పబడినది. ఆయన మాత ఎగుటిచే ఇచ్చట అదితి అను నామమును వర్ణించబడినది. జగన్మాతయే అదితి. ఏలన ఆమె ఎప్పుడునూ ఖండితము కాకుండా నుండును. ఆధీనము, అజరము, అమరము మరియు నిత్యమునై ఉండును. విలాపము, దోపిడి, ఆహాకారములు మున్నగు వానిచే పీడింపబడుచుండునట్టి ప్రపంచములో ఆమె కృపతో శాంతి ప్రియులకు సజ్జనులచే చేయబడుచుండు శాంతి ప్రయత్నములను సఫలమనర్చుచు భూమండలమంతటను సుఖములను వర్షింపచేయుచుండుగాక. ఇలాగా వేదమంత్రాలు చాలా వాటిలను పరమాత్మీయ తల్లిగా, పరమాత్మీయ తండ్రిగా, పరమాత్మీయ శక్తి స్వరూపముగా, సర్వము పరమాత్మమయమే. ఇది గ్రహించండి. పరమాత్మయే శక్తి. పరమాత్మను వేరుగా, శక్తిని వేరుగా చూడకూడదు. దీనికి ప్రమాణములు అథర్వవేదము చూడండి. 10వ మండలము 10వ సూక్తము 1వ సంహిత నుండి 34వ సంహిత వరకు పూర్తి అధ్యాయం పరమాత్మ శక్తి గురించి చెప్పడం జరిగినది. శాక్తేయ సిద్ధాంతము శక్తిని ప్రకృతిగా, స్త్రీ మూర్తిగా చిత్రీకరణ చేసి ఉపాసించుతున్నారు. ఇది వేద సమ్మతము కాదు. ఉపాసన అనేది సృష్టికర్త, జగత్పిత ఒక్క పరమాత్మకే జరగాలి. 4 వేదాలు పరమాత్మను ఉపాసించమని చెప్పుతున్నారు. ఋగ్వేదం 10:7-3 అనగా 10వ మండలం 7వ సూక్తము 3వ సంహిత. పరమేశ్వరుని స్తుతి చేయునప్పుడు తల్లిగా, తండ్రిగా, బంధువుగా, సోదరుడుగా మరియు నిరంతరము ఉండు మిత్రుడుగా ఎంచుకొని నడవవలెను. అలాగనే ఇంకా అగ్ని. అగ్ని వేరు అనుకుంటున్నారు. అగ్ని అనగా పరమాత్మ. మనకి 2 అగ్నులు కనబడుతున్నవి. ఒకటి భౌతిక అగ్ని, రెండవది సూక్ష్మమైనటువంటి పరమాత్మ. అగ్ని అనగా పరమాత్మ. అగ్ని యొక్క పరమాత్మ యొక్క రచనలో స్థూలమైన జడ పదార్థముగా అగ్నితత్వం ఇది వచ్చింది. అగ్నిదేవుడు అగ్నిదేవుడు అంటున్నాం, ఇది సత్యమే. ఎవరు అగ్నిదేవుడు అని గ్రహిస్తే ఆ పరమాత్మకి వర్తిస్తుంది అగ్నిదేవుడు. అగ్ని దేవత అంటే స్థూలమైన జడ పదార్థము అగ్ని దేవత అయ్యింది. మనము అగ్నిదేవుడు అని చెప్పేసి ఈ యొక్క అగ్నికి నమస్కరిస్తూ వస్తుంటాం. అంటే ఏమిటంట, జ్ఞానులు యోగులైతే వారు పరమాత్మకి నమస్కరించిన వాళ్ళ భావాలు మార్చుకొని ఆ పరమేశ్వరుడికి నమస్కరిస్తారు. అమాయక సామాన్య ప్రజలైతే అగ్నిదేవుడు అని చెప్పేసి ఈ స్థూలమైన జడ అగ్నికి నమస్కరిస్తారు. భావన మారాలి. ఇప్పుడు మేము చెప్పేది ఏమిటంటే, మీరు ఏదైతే ఇప్పుడు పంచతత్వంలో చూస్తున్నావో, ఏమైతే నామములు పరమాత్మ యొక్క నామాలుగా మీకు దేవతల నామాలుగా కనబడుతూ వస్తున్నావో, ఇదంతా వ్యాపకత్వంతో పరమాత్మయే సర్వనామములతో కర్తవ్యములతో ఇదంతా రచన చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మీరు ఏ రూపాన్ని చూసినా సరే ఆ పరమాత్మను చూడడం నేర్చుకోండి. ఒక మూర్తిలో, ఒక విగ్రహాలలోనూ కూడా పరమాత్మను చూడడం నేర్చుకోండి. వృక్షములలో పరమాత్మను చూడడం నేర్చుకోండి. మీలోను నాలోన సర్వత్రా వ్యాప్తమై ఉన్నాడు కాబట్టి సర్వత్రా పరమాత్మమయముగా చూడడం నేర్చుకోండి. పశుపక్ష్యాదులలో పరమాత్మ ఉన్నాడని నేర్చుకోండి చూడడం. ఈ విధంగా ఎప్పుడైతే మనకి భావన మారిపోతుందో అప్పుడు పరమాత్మ మనకి సర్వత్రా మన ఆయన రక్షణలో ఉండగలుగుతాం. సూర్యకిరణములలో పరమాత్మ ఉన్నాడని నేను తెలుసుకోండి. ఎందుచేతంటే నేను మీకు వినిపించాను, పరమాత్మ సర్వ వ్యాపకత్వముతో విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. విశ్వమంతా ఏ విధంగా వ్యాపించి ఉన్నాడు? అవ్యక్త స్వరూపంతో అనంతమైన ప్రకాశంతో వ్యాపించి ఉన్నాడు. అవ్యక్త స్వరూపంతో అనంతమైన ప్రకాశంతో వ్యాపించి ఉన్నాడు. దానిని ఈ స్థూలమైన గోళకములు నేత్రాలు చూడలేవు. దాన్ని చూడగలిగినది ఏమిటంటే జ్ఞాననేత్రము కావాలి, మనోనేత్రము కావాలి. దానిని దివ్యనేత్రం అంటారు. అది ఎలా వస్తుంది మనకి? యోగ సాధనలో వస్తుంది. జ్ఞాన సాధనలో మన ఆత్మ వికసిస్తుంది. సూర్యుని పేరు కూడా సూర్యునిలో ఉండే ఏదైతే ప్రకాశం ఉందో ఆ ప్రకాశము ఒక సూర్యునిలోనే కాదు. నిన్న మంత్రంలో హిరణ్మయేణ పాత్రేణ సత్యస్యాభిహిత ముఖం
అని చెప్పుకుంటూ వచ్చాం కదా. 40వ అధ్యాయం 17వ మంత్రం చెప్తూ వచ్చాను. అంటే పరమాత్మకు ఒక స్థానము లేదు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. అలాగ వ్యాపించి ఉండినటువంటి అనంతమైన ఆ శక్తి గోళము ద్వారా మనకి ఫోకస్ అవుతుంది. ఆ గోళమే సూర్యగోళము, ఆ గోళమే సూర్యగోళము. అలాంటి గోళకములు ఈ భూమండలం కాదు, ఈ విశ్వములో ఎన్నో ఉన్నాయి. అంటే పరమాత్మని యొక్క అనంతమైనటువంటి ప్రకాశ శక్తిని భూమండలం మీదుగా వ్యాప్తం చేసేటటువంటి వాడు ఈ గోళకముల ద్వారా వ్యాప్తం అవుతున్నవి. అందుకే దాని బంగారు పాత్ర కప్పబడి ఉన్నది. హిరణ్మయేన పాత్రేణ సత్య శాపిహితం ముఖం. ఆ యొక్క హిరణ్మయము ఆ బంగారు పాత్రతో కప్పబడి ఉన్నాడు. దాని నుంచి ఫోకస్ అవుతుంది. సూర్యకిరణాలు పడుతున్నాయండి, భూతద్దం పెట్టామండి, ఏమవుతుంది? ఈ కిరణాలన్నీ కూడా ఆ భూతద్దం మీద పడి కేంద్రీకృతం అయ్యి కిందకి ఈ కిరణాలన్నీ ఒక రేస్గా మారి కిందకు వచ్చి కింద వస్తువు పెడితే కాలిపోద్ది. అవునా కాదా? అట్లాగన పరమాత్మ యొక్క అనంత శక్తిని మనం చూడలేము, కానీ ఆ శక్తిని సూర్యుని యొక్క గోళము ద్వారా ఈ భూమండలం మీదకి వ్యాప్తం అవుతుంది అని మన మంత్రం చెప్పుకుంటూ వచ్చారు. ఈ సూర్యుని నుండే కాదు, అన్ని ఇతర సూర్యాది లోకములందునూ నేనే ఉన్నాను. అలాంటి నేను ఇచ్చట ఉన్నాను, అచ్చట కూడా ఉన్నాను. ఒకసారి చూడండి, మళ్ళీ మన బ్యాక్ వెళ్ళి మరి పరమాత్మ ఇక్కడ ఎక్కడున్నాడు అని గ్రహిస్తే ఇదిగో ఈ దివ్యమైన ప్రకాశ స్వరూపం. ఏమన్నా మరి ప్రకాశం రాత్రి అయిపోతుంది కదా. అయ్యో అమాయకులారా, రాత్రి అవ్వడానికి ఏంటి కారణం? ఎంత రాత్రి పగలు రావడానికి ఏంటంటే కారణము సూర్యగోళము. ఇది అనంతమైన పరమాత్మ శక్తి. ఆ గోళం అనేటువంటి భూతత్వం ప్రకాశం పడుతూ వస్తుంది ఈ భూమండలం మీదకి. కానీ భూమి ఏం చేస్తుంది? ఇలాగ తిరుగుతుంది కదా. దానికి ఎదురుగా వచ్చినప్పుడు పగలవుతుంది, దానికి భూమి పక్క తిరిగినప్పుడు యువతల పక్కన చీకటి అయిపోతుంది. దానికి ఎదురు ఉన్నప్పుడు పగలు, దానికి వెనక భాగాన చీకటి. ఇలా దినము మన కాలగమనములను భూమి యొక్క విధానములను మనకి రాత్రి పగలు మనకి ఏర్పాటు అయిపోతున్నాయి. ఇవి ఎందుకు ఏర్పాటు అవుతున్నవి? మన యొక్క కళ్యాణం గురించి ఆ పరమేశ్వరుడు ఈ విధమైన రచన చేసుకుంటూ వచ్చాడు. పరమాత్మ నిరంతరము అనంతమైన ప్రకాశముతో ఈ విశ్వమంతా ప్రకాశిస్తున్నాడు. అలాంటి ప్రకాశాన్ని మనం అందరం కూడా ప్రతి క్షణము అనుభవం చేసుకుంటున్నాము. ఎలాగున సూర్యుని యొక్క ముఖ కమ్మం దాన్ని కప్పేసింది. అంటే ఆ గోళం ఏదైతుందో ఆ ప్రకాశ గోళము, ఆ ప్రకాశ గోళములో ఈ అనంత శక్తి యొక్క ఇదంతా ఉంటూ దాన్ని ఈ వెలుగు రూపంలోనికి ఫోకస్ అయిపోతుంది. ఇదంతా పరమాత్మ యొక్క రచనే. మరి ఇలాంటి పరమాత్మను ప్రత్యక్షంగా ఎదురుగా మనం చూస్తున్నాం కదా. ఇంకా పరమాత్మ గురించి మీరు ఎందుకని వెతుకులాడుతున్నారు? పరమాత్మ ఈ వైష్ణవ సిద్ధాంతం వైకుంఠంలో ఉందని చెప్తుంది. వైకుంఠం ఎక్కడుంది? స్వర్గం చెప్తుంది. ఈ స్వర్గం ఎక్కడుంది? వాళ్ళ కైలాసం చెప్తున్నారు. ఈ కైలాసం ఎక్కడుంది? ఆ క్రిస్టియన్స్ 7వ ఆకాశం అంటున్నారు, ముస్లిమ్స్ 7వ ఆకాశం, 4 మధ్య ఆకాశంలో ఏదో చెప్పుకుంటూ పోతున్నారు. ఇవన్నీ ఎక్కడున్నవి? ఇవన్నీ కూడా వేద ప్రమాణములకు విరుద్ధము. చెప్పండి, వేదాలు ఎక్కడున్నదో చూపించండి. ఈ ఉండేటువంటి పండితులు విద్వాంసులు వీళ్ళందరూ వేదాలు చదవలేదా? వేదాలు చదివినప్పుడు విష్ణు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ శివుడు ఎక్కడి నుంచి ఉన్నాడు, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఈ బ్రహ్మ ఎక్కడున్నాడు? వేదాలు ఈ అర్థాలు తెలియవా ఈ జీనియస్కి? ఎందుకు ప్రజలకి ఈ విధమైన భాష్యం చెప్పి ప్రజలను వంచితం చేసేస్తున్నారు? వేద ప్రమాణంతో ఒక్క ఈశ్వరుడే, ఒక్క విష్ణువే పరమేశ్వరుడు, విష్ణువే పరమాత్మ, విష్ణువే బ్రహ్మ, విష్ణువే ఈశ్వరుడు, ఈశ్వరుడే విష్ణువు. ఇవన్నీ కూడా ఒకటే. ఇవన్నీ కర్తవ్య నామాలు. ఇవన్నీ కర్తవ్య నామాలు అని చెప్పేసి ప్రజలకు చెప్పాలి కదా. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం ఒకటే ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించి పోషించి లయం చేస్తున్నది అని చెప్పాలి కదా. ఎందుకు ఈ మత విభేదాలను ప్రజల మధ్యకి తీసుకొచ్చి జ్ఞానాన్ని విపరీత జ్ఞానాలతో ప్రజలకు చెప్పి ప్రజలు దారి తప్పిస్తున్నారు? దేవుడి పేరుతోటి మతాలను ఎందుకు సృష్టిస్తున్నారు? మానవత్వాన్ని ఎందుకు చీల్చేసేస్తున్నారు? ఇవన్నిటికీ కూడా అర్థం ఒకటే రావాలి, వెనక్కి రావాలి. బ్యాక్ టు వేదాస్. సరే, ఇప్పుడు ఈ మంత్రంలో పరమాత్మ యొక్క కర్తవ్య నామములకి రూపాలు వీళ్ళు తయారు చేశారు. పరమాత్మ యొక్క నామములు అనేకము, అన్ని నామములన్నిటికీ కూడా ఒకటే. ఆయన పేరు ఓము. ఇలాంటి పరమేశ్వరుడు దేవుడు అయి ఉన్నాడు. దేవుడు అనేటువంటి ఎవరికి మనం చెప్పేసేసుకుంటున్నాం, కానీ దేవుడు అనేటటువంటిది ఒక పరమాత్మకే వర్తిస్తుంది తప్ప మరి ఇంకెవరికి వర్తించదు. అవి నేను మీకు అన్ని ప్రమాణాలతో మీకు చూపించుకుంటూ వచ్చాను. రేపు చెప్పుకుందాం ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఈ పరమాత్మ ఎక్కడున్నాడు.
వేద ప్రమాణములతోటి రేపు మనం తెలుసుకుందాం. ఓం నమః. శుభోదయం మహాశయ. చిన్న సంశయం ఏంటంటే, అయ్యా, వేదాలు ఉద్భవించిన తర్వాత అనేక మంది జ్ఞానులు, యోగులు, మహాపురుషులు జన్మించారు. వాళ్ళు పరమాత్మని ఇన్ని రకాల పేర్లతో చిత్రీకరించి ప్రజల్లోకి పెట్టడంలో గల వాళ్ళ ఆంతర్యం ఏమై ఉండవచ్చు అన్నది నా సందేహం ఆశయం. మీకున్న సందేహమే నాకు వచ్చిందండి. వాడు మహాజ్ఞానులే కదా, వాళ్ళకైనా పిచ్చెక్కిందంటారా ఈ పేర్లకి చెప్పారు అలాగా? దాంట్లో ఆంతర్యం ఏమిటి అసలు? మీకున్న జ్ఞానమే నాకు వచ్చింది. ఎలాగ ఏంటి ఈశ్వర తండ్రి, ఇంత స్కాలర్స్ ఉన్నారే, ఈ స్కాలర్స్ అందరూ కలిపి నిన్ను ఎందుకు ఇలాగ ఈ రూపాల్లో పెట్టి చూపించారు అని అర్థం కాక, సరే ఇలా కాదు, నువ్వు నాకు చెప్పి తీరాలి అని నేను నా యోగంలోనికి వెళ్ళాను. యోగంలోనికి వెళ్ళి నిరంతరం అదే ఆ యోగంలోనూ ఇదే ప్రశ్నతోటలా ఉంటూ దగ్గర 4 hours ఎంతో యోగం చేసుకుంటూ కూర్చుని పోతే అప్పుడు నాకు చక్కటి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, ఎంతమంది వేదాలు చదువుతున్నారు, నా జ్ఞానాన్ని చదువుతున్నారు, ఎంతమంది పామరజం అంటే పశుపక్షాదుల నుంచి స్థావర శరీరముల నుంచి మానవ శరీరంలోనికి వస్తున్నారు, ఎంతమందికి జ్ఞానం యథార్థంగా తెలుస్తుంది అని ఆలోచించమని ఒక సంకల్పం వచ్చింది. నిజమే, ఎంతమందికి ఆ తర్వాత యోగం అయిపోయింది, ఎంతమందికి జ్ఞానం తెలుస్తుంది, మరి వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు మళ్ళా కన్ఫ్యూషనే, మళ్ళా క్లారిటీ రాలేదు నాకు. ఇంకెలా కాదని చెప్పి ఇంక అక్కడి నుంచి ఆలోచించడం ప్రారంభించాను. ఆలోచిస్తూ వస్తే ఈ లోపాలు ఎక్కడ జరిగాయి అని అప్పుడు నాకు అర్థమైంది. స్థాపకుల దగ్గర లోపాలు జరిగాయండి. ఎవరండి? స్థాపకులు, ఫౌండర్స్. ఈ మతముల పేరుతోటి, ఆధ్యాత్మిక సంస్థల పేరుతోటి ఎవరైతే ఇప్పుడు జరుగుతూ వస్తుందో సంస్థ స్థాపకుల దగ్గర ఈ లోపాలు జరిగాయి, పొరపాట్లు జరిగిపోయాయి. ఇది ఆన్సర్ అండి. కాబట్టి ఆ స్థాపకులు చేసినటువంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరు వద్దండి, నేనున్నానండి, ఎవరి విషయం మీకు అనవసరము, నేను మీకు చెప్తాను. నేను ఉన్నాను ఆధ్యాత్మిక మార్గంలో దగ్గర 45 years నుంచి ఈ మార్గం సాధన చేసుకుంటూ వచ్చేసాను. నాకు ఇటు వైజాగ్ డిస్ట్రిక్ట్ చాలామంది అన్యాయులుగా మారిపోయిన తర్వాత వీళ్ళందరికీ నేను ఏం చెప్పితే అదే వాళ్ళకి వేదం. అవునంటారా కాదంటారా? మా గురుగారు చెప్పారండి ఇదే కరెక్ట్ అని అంటారు. ఎవరంటారు? ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్న అందరూ కూడా భాస్కర గారు చెప్పిందే కరెక్ట్ అండి, ఆయన అన్ని వేదాలు చదువుకున్నాడండి అని నన్ను మీరు అంటారు. వీళ్ళకి ఆ విధమైన విధానాలతో వీళ్ళు ఎందుకు ఫాలో అవుతున్నారు? ఆ పూర్వీకులు ఎందుకు ఈ విధంగా చెప్పారంటే, పూర్వీకులు ఋషులు ఎవ్వరూ చెప్పలేదు ఇప్పుడుండే విధానాలతో జ్ఞానము. 3000 సంవత్సరముల దగ్గరకు వెళితే మొట్టమొదట మనకు ఒక మతం వచ్చింది, శైవ మతము. దాని తర్వాత వైష్ణవ మతము, శంకర ఎవరిది శంకర భగవత్పాదుల వారు ఈ సిద్ధాంతాలు వచ్చాయి. ఈ సిద్ధాంతాలన్నీ 3000 సంవత్సరముల నుంచే వచ్చాయి తప్ప 3000 సంవత్సరాల కిందట ఏవి కూడా లేవు. మరి 3000 సంవత్సరాల కిందట వచ్చినప్పుడు ఒకే ఒక్కడి ద్వారా ఈ సంస్థ ఫాలో అయితే అతని వెనకాల అనేక మంది ఫాలోవర్స్గా మారిపోయారు. అది ప్రబలమైపోయి అదే సత్యమైపోతుంది. దీని అన్నింటినీ కూడా ఖండించాడు మహర్షి దయానంద సరస్వతి. కాబట్టి ఇప్పుడుండే వ్యవస్థను అంతటిని కూడా మార్చాలని నడుం కట్టి ముందుకు వచ్చిన వ్యక్తి యుగ పురుషుడు ఒక్క మహర్షి దయానంద సరస్వతి వచ్చాడు. ఆయనకు ఒక్కడికే మహర్షి అని టైటిల్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆయనకి పరమాత్మ యొక్క సాక్షాత్కార అనుగ్రహం ఉన్నది. కారణం ఏమిటంటే లైఫ్ హిస్టరీని మీరు చదివితే ఆ లైఫ్ హిస్టరీలోను ఈ వేదానికి భాష్యం చెప్తున్నప్పుడు, అనువాదం చేస్తున్నప్పుడు మంత్రాలకు అర్థం కాకపోతే ఆ యొక్క వేద భాష్యాన్ని ఆఫ్ చేసేసి సమాధిలోనికి వెళ్ళిపోయి సమాధిలో పరమేశ్వరుని అడిగేవాడు.
అప్పుడు అర్థం పరమాత్మ చెప్పేవారు. మళ్ళా వచ్చిన తర్వాత దానికి మళ్ళీ అనువాదం చేసేవారు. ఆ విధంగా 4 వేదాలని మనకి బయటకు వచ్చేయాలి. కానీ ఈ మధ్యనే ఆయన్ని విషం పెట్టి చంపేశారండి. ఏం చేస్తాం? అయ్యో ఎంత పని చేశారా, అస్త్రశస్త్రాల అథర్వవేదం ఇంకా చెయ్యాలి, చేయకుండా మిగిలిపోయింది. ఋగ్వేదం 3 సూక్తాలు చేశారు, అది మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడు ఉండే వ్యవస్థ ఎవరైతే స్కాలర్స్ అనుకుంటున్నామో ఈ స్కాలర్స్ ఎవ్వరూ కూడా వేద జ్ఞానంతో ప్రచారం చెప్పటం లేదు. వీళ్ళందరూ కూడా ఆధిపత్య పోర్లతోటి ప్రజల మధ్యకి దైవం పేరుతోటి అంత కలగలుపు చేసుకొని చెప్పేసేస్తున్నారు. ఇది పనికి రాదు, దీన్ని ఖండించాలి. అది సార్ ప్రసాదరావు గారు. ఇప్పుడు దాని మళ్ళా వేదాల వెనకాల ఏమున్నావు యథార్థ రహస్యాలు ఇప్పుడు బయట పెట్టాలనే కదా ఇంత ధైర్యంగా ముందుకొచ్చి ఇవి తప్పని ఖండిస్తున్నాం. ఎవరైనా మాట్లాడగలిగినట్లయితే ఆన్లైన్ క్లాసులకు రమ్మనండి, నేను వారితో డిబేట్ చేస్తాను, ఆన్లైన్లో డిబేట్ చేస్తాను. ఎక్కడుందో చెప్పమనండి. వాళ్ళు యొక్క చేసే ఉపాసనాలు ఏ విధంగా అవుతుందో చెప్పమనండి. ఉదాహరణకి మీకు దేవతలుగా దేవుళ్ళుగా మీకు ఎవరిని చూపిస్తున్నారు అంటే బ్రహ్మను చూపిస్తున్నారు, విష్ణుని చూపిస్తున్నారు, శంకరుని చూపిస్తున్నారు, ఈశ్వరుని చూపిస్తున్నారు, సరస్వతిని చూపిస్తున్నారు, లక్ష్మిని చూపిస్తున్నారు, దేవిని చూపిస్తున్నారు. ఇవన్నీ పరమాత్మ యొక్క కర్తవ్య నామములే. వీటికి వీళ్ళు రచనలు చేసి రూపాలు చిత్రీకరణ చేసి చెప్పారు. ఈ రూపాలు ఎక్కడున్నవి వేదాలలో? ఈ విధంగా ఎక్కడికక్కడ కలుషితం కల్పిత ప్రక్షిప్తాలతోటి ఈ జ్ఞానం అంతా బయటకు వచ్చింది. ఇవన్నిటిని ఖండించాలి. మీకు ప్రత్యక్ష ప్రమాణంతో కనబడుతుందండి. ఇవన్నీ పక్కన పెడదామండి. సూర్యుడు పరమాత్మ, సూర్య ఆత్మ జగతస్తస్తు షచ్చ స్వాహ. పరమేశ్వరుడు పేరు సూర్యుడు, అనంత ప్రకాశ గోళము. మరి పరమాత్మ సూర్యుని ద్వారా తన యొక్క ప్రకాశాన్ని మన భూమండలం మీద వ్యాప్తి చేస్తున్నప్పుడు పరమాత్మ వెలుగు కిరణాల రూపంలో మనం చూస్తున్నాము కదండి. నిరాకార రూపం చెప్పుకుంటున్నాము కదా. మళ్ళీ ఇలాంటి పరమాత్మ వైకుంఠాన్ని చూపిస్తున్నారు. ఈ వైకుంఠం ఎక్కడున్నది? ఇలాంటి పరమాత్మను ప్రత్యక్షంగా అనుభవం చేసుకోవాలి. మనం పరమాత్మ జ్ఞానం చెప్పాలి. ఈ వెలుగును చూడగానే పరమాత్మను చూస్తున్నాను. రాత్రి అయిపోయింది, ఆహ్లాదం చీకటి శీతలత్వం వచ్చింది, నేను పరమాత్మతో అనుభవం పొందుతున్నాను. అగ్ని ఇగో దహింపచేసే శక్తిలో ఆ దహించే శక్తి పరమాత్మది. ఆ దహించే శక్తిని నేను అనుభవం చేసుకుంటున్నాను. ఇలాగ ప్రతి క్షణము కూడా పరమాత్మని సర్వ విధాలా కూడా నేను అనుభవం చేసుకుంటున్నాను. ఇలాంటి పరమాత్మని దూరం చేసేసారు, ఓ రూపం పెట్టేశారు. ఆ రూపానికి తడి మడి ఆచారాలు సాంప్రదాయాలు ఒబ్బొబ్బో ఎన్నెన్నో కల్పన చేసేసి మనల్ని అందరినీ దూరం చేసి పడేశారు పరమాత్మ నుంచి. అందుకనే బ్యాక్ టు వేదాస్ రండి, వెనుకకు మరలండి. మరలి ప్రతి క్షణము కూడా పరమాత్మను మీరు అనుభవం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నాడు, సర్వ వ్యాపకత్వంతో ఉన్నాడు. వ్యాపకత్వం అనేటటువంటి దానికి అర్థం చెప్పమనండి. అడగండి వాళ్ళని, ఎవరెవరైతే మీకు కలుస్తుంటారో వాళ్ళని అడగండి. ఏమంటే మీరు పరమాత్మ సర్వవ్యాపం అంటున్నారు కదా, వ్యాపకం అంటే అర్థం ఏమిటండి? ఇదిగో ఇందులో ఈ పుస్తకంలో కూడా పరమాత్మ ఉన్నాడు, ఈ గాలిలో పరమాత్మ ఉన్నాడు, పంచభూతములలో పరమాత్మ ఉన్నాడు. మళ్ళీ ఇలాంటి పరమాత్మకు ఒక రూపం చూపించి ఆ రూపాన్ని ఆరాధించమంటున్నారు. ఆ రూపంలో పరమాత్మ ఉన్నాడు, మీరు ఆరాధించేటువంటి మీలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు. ఇదిగో మీరు ఏదైతే ఉదకమిస్తున్నారో ఆ ఉదకంలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు, ఆ ఉదక పాత్రలో కూడా పరమాత్మ ఉన్నాడు. సర్వత్రా పరమాత్మ ఉన్నప్పుడు మళ్ళీ పరమాత్మను ఆరాధించడం ఏమిటండి? అసలు ఆరాధన అంటే అర్థం ఏమిటండి? అడగండి వాళ్ళని. అయ్యా ప్రసాద్ గారు అడగండి. కాబట్టి చాలామంది మనల్ని వంచితం చేశారండి. ఈ స్కాలర్స్గా చెప్పబడే జీనియస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మనల్ని పరమాత్మ నుంచి దూరం చేసేసారు. వీళ్ళ ఆచారాలు, వీళ్ళ సాంప్రదాయాలు, మూఢ విశ్వాసాలు ఇవన్నీ కూడా పట్టుకొని మనం దూరం చేసేసారు. కాబట్టి పరమాత్మ అత్యంత సహజంగా మన దగ్గర ఉన్నాడు, ఎదురుగా ఉన్నాడు, నా లోపల ఉన్నాడు, నా బయట ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు, అణువణువునా విద్యామానుడై ఉన్నాడు. అలాంటి దివ్య మంగళ తేజ స్వరూపాన్ని తెలుసుకొని ఉపాసించడమే పరమాత్మ నిజమైన అది సార్. అర్థమైంది సార్? చదువుతారండి శాంతి మంత్రము? చెప్పండి సార్. శాంతి, అంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఔషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వగం శాంతి,
ఓం శాంతిరేవ శాంతి. ఓం సమా శాంతిరేతి. ఓం